గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ శ్రవణము అంటే మేము చేసేది పఠనం, మీరు వింటూ ఉండేటువంటిది శ్రవణం అని దీని యొక్క విధానం. ఈ ఉగాది పండుగ ఈసారి పరాభవ అనేటువంటి నామధేయంతో వస్తూ ఉన్నది. మనము గత సంవత్సరము విశ్వావసు అనేటువంటిది అయిపోయి పరాభవ అనేటువంటి నామధేయంతో, అంటే పరాభవం ఈ పేరులోనే కొంచెము పరాభవం అనేటువంటిది ఉంది అని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వాస్తవమే. ఎంతో కొంతమందికి ఈ సంవత్సరము కాస్త పరాభవం అనేటువంటిది ఉండవచ్చును. అంత మాత్రాననే మనము పేరు అలా ఉంది కాబట్టి అందరూ పరాభవింపబడతారు అనేటువంటిది ఏమీ కాదు. కనుక ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరము, అగత్యము ఏమీ లేదు అనేటువంటిది ముఖ్యముగా తెలియచేయటం. రాక్షసనామ సంవత్సరము అని ఉంటుంది. ప్రభవ, విభవ వీటిల్లో అందరూ రాక్షసులం అయిపోతామా? కాదు కదా. అందువల్ల ఆనందనామ సంవత్సరం అంటే అందరూ సంతోషంగానే ఉంటారు, ఇంకా బాధలు ఉండవు అని కాదు. కాబట్టి ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము. ఏదో పేరు అలా ఉంటుంది కానీ ఎవ్వరూ ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఏమీ లేదు అనేటువంటిది ఒకటైతే, ఇక ఈ సంవత్సరము రాజు గురువు అయినాడు. గురుగ్రహం అంటే గురు భగవానుడు రాజు అయినాడు. కుజుడు మంత్రి, చంద్రుడు సైన్యాధిపతి, గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రవి రసాధిపతి, శుక్రుడు నీరసాధిపతి అయినాడు. ఇక్కడ విశేషము అనేటువంటిది ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు రాజవడం అనేటువంటి దాని వలన ఏమిటి అంటే, గురుగ్రహము గనక ఎవరి జాతకాల్లో అయితే అద్భుతముగా ఉంటుందో, యోగవంతముగా ఉంటుందో, అద్భుతముగా వాళ్ళ యొక్క జాతకము మహాద్భుతముగా ఉండబోతుంది అని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కుజుడు మంత్రి. కుజగ్రహం ఎప్పుడైతే మంత్రి అయినాడో, మంత్రాంగము అనేటువంటిది వింటూ ఉంటాం మనం. అంటే భూముల యందు కానీ, ధనము యందు కానీ, కుటుంబము యందు కానీ, వివాహ కళ్యాణాలు ఇవన్నీ వీటి శుభకార్యాల యందు కానీ, అలాగే కోర్టు వ్యవహారాల యందు కానీ, రక్షక భటులు పోలీసు వ్యవస్థ యందు కానీ చాలా తెలివిగా ఆలోచనలు చేసేటువంటి విధానము ఉంటుంది. అలాగే మళ్ళీ గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు మేఘాధిపతి అన్నాడు. చంద్రుడు మేఘాధిపతి అయినటువంటి దాని వలన పంటలు చాలా సజావుగా సస్యశ్యామలముగా పండే అవకాశము ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? మనకారకుడైనటువంటి చంద్రుడు మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి అయినటువంటి దాని వలన రైతులందరూ కూడా మానసిక సంతోషముతో ఉండటానికి మేలు జరుగుతుంది అనేది అర్థము చేసుకోవాలి. ఇక నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి, 2 పాపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే తెలుస్తూ ఉన్నది ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి యోగము ఎలా ఉండబోతుంది అనేటువంటిది. 9 గ్రహాలలో నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోండి, మీకే తెలుస్తుంది. దీని వలన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి, ఇంకా చాలా మెరుగుపడతాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. గోష్ఠా ప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త ఈసారి గోపాలకృష్ణుడు. అంటే పశువులు, పాడి పంట అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి, పాలకు మంచి గిరాకీ వస్తుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గడ్డికి కూడా ధరలు పెరుగుతాయి అనేది అర్థమవుతూ ఉన్నది. రైతులకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుండబోతున్నది అనేటువంటిది సుస్పష్టమవుతూ ఉన్నది. పంటలు 7 శుభగ్రహాలు అయినటువంటి దాని వలన దేశానికి వెన్నెముక అయినటువంటి అందరికీ ఆహారాన్ని కుల మత జాతి భేదాలు ఏమీ లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరికీ ఆహారాన్ని పండించేటువంటి రైతులకు చాలా యోగవంతముగా ఉండబోతూ ఉన్నది. పంటలు బాగా పండుతాయి అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈసారి ఈ ఒక్క ధాన్యానికి మాత్రమే విలువ ఉంటుంది అని అనటానికి లేదు, అవకాశం లేదు. సర్వధాన్యాలు పండే అవకాశము ఉన్నది. అన్ని రకాల ధాన్యాలు కూడా యోగవంతముగా పండుతాయి, మేలు జరుగుతుంది అనేటువంటిదే ఉన్నది. ఇక 12 జూలై 2026 నుండి 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి, 15-10-2026 నుండి 25-10-2026 వరకు శుక్రమౌఢ్యమి అనేటువంటివి ఉన్నాయి. అలాగే 2 జూన్ 2026 నుండి ఉదయం 11:58 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించుట వలన ఇది 14/6/2026 వరకు యమునా నది పుష్కరాలు అంటున్నాం. యమునా నది అంటే ఎంతో మహోన్నతమైనటువంటిది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు? రాధాదేవి కృష్ణుడి కోసము యమునా నదీ తీరములో ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటిది. అటువంటి యమునా నదిలో గనక మనము ఎప్పుడైతే మనము ఈ పుష్కర సమయములో స్నానము చేసినామో భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమికుల యొక్క ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ అరమరికలు కానీ, అలాగే తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అలాగే భార్యాభర్తల యొక్క ఇది అలా అందరికీ కూడా ప్రేమలు పెరుగుతాయి. రాధాదేవి యొక్క ప్రేమ కృష్ణుడి మీద ఎలా ఉంటుంది? అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. రాధాకృష్ణుల యొక్క ప్రేమ అత్యద్భుతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ అనేటువంటిది మూలమైనటువంటి ఒక పాట కూడా ఉన్నది. యమునా నదిలో నల్లనయ్యకై ఎదురు చూసినది రాధ అనేటువంటిది మనము వింటాము పాట. అందువలన అటువంటి యమునా నది పుష్కరాలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. ఈ పుష్కరాలు అందరూ కూడా దాంట్లో పుష్కరాలు సందర్భముగా స్నానం ఆచరించి మీ యొక్క మనస్సుకు సంతోషము అనేటువంటిది కలిగించుకుందురుగాక. ఈ సంవత్సరము 4 తూముల వర్షము, 2 తూముల యొక్క గాలి విపరీతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ ఉగాది యొక్క విశేషము, పంచాంగము యొక్క సారాంశము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అంటాం. ఆదాయము 2, వ్యయం 11, రాజపూజ్యత 4, అగౌరవము 7. ఇక్కడ ఆదాయ వ్యయాలు చూసుకున్నప్పుడు 2, 11 ఉన్నాయి. మరి ఖర్చులు బాగా అవుతూ ఉన్నాయి. దేనికి ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యముగా తేల్చుకోవాలి.
మీరేమీ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఆదాయము రెండింతలు వస్తుంది అంటే 2 అద్భుతమైనటువంటి లోన్లు మీరు పెట్టారనుకోండి, వస్తుంది. మరి ఖర్చు అంటే 10 రకాలుగా 11 రకాలుగా పెట్టవచ్చును. దాన్ని మనం ఎలాగైనా మలుచుకోవచ్చును, పెద్ద ఇబ్బంది లేదు. అయితే కొంత ఇబ్బందికరమే. ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఖర్చు ఎక్కువ ఉంది అంటే కాస్త ఇబ్బందులు ఉంటాయి. దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు, ఎందుకంటే చెయ్యాలి, దైవమే అనుకూలించాలి. ఇటువంటి సమయములో రక్త సంబంధీకులతో జాగ్రత్తగా ఉండాలి. సర్వ విషయాలలోనూ విజయం కలుగుతుంది గాక, తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాల్లోనూ విజయం కలుగుతుంది. మీకెక్కడ అడ్డంకులు అనేటువంటివి ఉండవు. ఆదాయము తక్కువే ఉండినా ప్రతిదీ ఆదాయముతోనే ముడిపడి ఉండదు కదా. ఒక పని కావాలి అనుకున్నప్పుడు ఆ పని ముఖ్యము అనేటువంటి ధోరణిలో మీరు ఏ పని అయితే పట్టుకుంటారో ఆ పనులన్నీ కూడా విజయవంతముగా పూర్తి చేసుకోగలుగుతారు అనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల దృష్ట్యా తెలుస్తూ ఉన్నది. జాగ్రత్తగా అడుగులు వేయాలి. అంటే ఆచితూచి 1కి 2 సార్లు ఆలోచన చేసి ఈ పని చేస్తే బాగుంటుందా, ఏమిటి, నేను ఎలా ముందుకు వెళితే బాగుంటుంది అనేది మీరు 1కి 2 సార్లు ఆలోచన చేసి, మనస్సులో బాగా సంఘర్షణ అనేది ఉంటుంది. ఇంకొకరు ఎవరూ నాకు సరైనటువంటి సమాధానం చెప్పలేదే, నేను ఎవరిని అడగగలను, అడుగుదామనుకుంటే అవసరమైనటువంటి వ్యక్తి అందుబాటులో లేడే, నేను ఎలా చేసుకోగలను అని అనుకుంటూ ఉంటారు. మీరు ఒక్క పని చేయాలి చూడండి. రాత్రిపూట 7:30, 8 తర్వాత ఆలోచనలు చెయ్యండి బాగా. రాత్రి తెల్లవార్లు చేసేటువంటి ఆలోచనలో మీకు కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది తెలియజేస్తూ ఉన్నాను. చెప్పుడు మాటలు వినవద్దు. ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఏదైనా మీ చెవుల ద్వారా వినండి, మీ దృష్టి మీ కళ్ళ ద్వారా చూడండి. అంతేగాని ఎవరో చెప్పినటువంటి మాటలు విని మీరు మాట్లాడి మనుషులను దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్పుడు మాటలు వినకండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది ఈ సంవత్సరము. రాజకీయ నాయకులు జాగ్రత్తగా గనక వ్యవహరించినారు అంటే ఖచ్చితముగా విజయము మీ వెంటే ఉంటుంది. అలాగే ఉద్యోగములో మార్పులు ఉంటాయి. ఉద్యోగస్తులలో, వ్యాపారస్తులకు మంచి లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశము ఉన్నది. మంచి మంచి లాభాలు గడిస్తారు వ్యాపారస్తులు. చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా మంచి యోగదాయకముగానే ఉండబోతూ ఉంది అనేది స్పష్టత అవుతున్నది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. అట్లని చదువుకోవద్దండి అని కాదు దాని అర్థం. చదవాలి. ఎంత శ్రమ పడితే అంత మీకు మంచి మార్కులు వచ్చి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి, చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, కళాకారులు, కళారంగంలో ఉండి సేవ చేసుకునేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకము చాలా అవసరము. అది చూసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోండి. ఈ సంవత్సరము మీ జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి అవకాశము ఉంది అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, ఏమి చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చెయ్యండి. తప్పకుండా మేలు జరుగుతుంది. జయం.